ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమాన్ని ప్రతిరోజు చూస్తున్న మీ అందరినీ మరొకసారి ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? దేవుడు తన కృపచేత గతించిన వారమంతా మనతో ఉన్నారు. ప్రతి విషయంలో చేపట్టి మనల్ని నడిపించారు. మనలను, మన కుటుంబాలను తన రెక్కల నీడలో దాచారు, కాచి కాపాడారు. మరి ఒక వారంలోనికి ప్రవేశించడానికి తన కృపను అనుగ్రహించారు. దేవుడిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మనందరము కూడా హృదయపూర్వకంగా ఆయనకు కృతజ్ఞత చెల్లిందాం. ఈ లోకంలో మిమ్మల్ని ప్రేమించే వారందరికంటే ఎక్కువగా ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. అందువల్ల మీపై ఎంతగానో కేర్ తీసుకుంటున్నారు. ఎవరు చూపినంత శ్రద్ధను మీపై చూపిస్తూ నేనున్నాననే ధైర్యాన్ని తన మాట ద్వారా ప్రతిరోజు మీకు అనుగ్రహిస్తున్నారు. ఇంతగా ప్రేమిస్తున్న దేవుని బట్టి మీరు ధైర్యం తెచ్చుకోండి. ఫ్యూచర్లో కూడా ప్రతి పరిస్థితిలో ఆయనే మీకు తోడుగా ఉండి నడిపిస్తారు. మీకేమైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ ద్వారా తప్పక నాకు తెలియచేయండి. మీ అందరి ప్రార్థన విన్నపంలో దేవుని చేతిలో పెడుతూ మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ప్రతి సమస్యను ఆయన చేతులకు అప్పగిస్తున్నాను. ఆయన చేతిలో పెట్టబడి మీ ప్రతి సమస్య త్వరలోనే తీర్చబడుతుంది. నమ్మండి, దేవుని కార్యంలో రిసీవ్ చేసుకోండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం కీర్తనలు 102వ అధ్యాయము 17వ వచనము. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. ఆమేన్. ఎంత ప్రేమ కలిగిన ప్రభువును మనం కలిగి ఉన్నాం. నీవు ఆరాధిస్తున్న ప్రభువు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నారు. నీకేమీ లేదని ఒకవేళ నీ వారి నిన్ను విడిచిపెట్టినా, నీవు పనికిరాని వాడవని, పనికిరాని దానవాని నిన్ను హేళన చేసినా, నిన్ను గేలి చేసినా, ఎవ్వరు నిన్ను త్రోసివేసినా భయపడొద్దు. దీన స్థితిలో ఉన్న వారి పక్షంగా ఆయన ఉంటాడు. వారి ప్రార్థన వైపు ఆయన తిరిగి ఉన్నాడు. దిక్కులేని దరిద్రుల ప్రార్థన అంటే ఈ లోకంలో ఒకవేళ నీవు సమస్తాన్ని కలిగి ఉండొచ్చు. నేనన్నీ కలిగి ఉన్నాను కదా, నేను దిక్కులేని వాడని ఎలా అవుతాను, దిక్కులేని దానను కాదు నేను అనుకోవచ్చు. అయితే దేవుడు ఎవరి కొరికి మాట సెలవిచ్చారంటే, నిస్సహాయ స్థితిలో ఉండి, ఏమీ తోచని స్థితిలో ఉండి, ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితిలో దిక్కులేని చూపు దేవుని వైపు చూస్తున్న వారి వైపు ఆయన తిరిగిపోతాడు. వారి పక్షంగా ఆయన కార్యం చేస్తాడు. సాధారణంగా ఈ లోకం అటువంటి తేన స్థితిలో ఉన్న వారిని లక్ష్య పెట్టదు, వారి మాటను పట్టించుకోదు, వారిని నిరాకరిస్తుంది. కానీ ప్రభు మాత్రం నీ పైరూపాన్ని చూడడు, నీ ధనాన్ని చూడడు, నీ స్టేటస్ని చూడడు, విరిగి నలిగిన నీ హృదయాన్ని చూస్తాడు. ఆయన సెలవిచ్చారు, విరిగి నలిగిన హృదయం గల వారికి నేను సమీపంగా ఉంటాను అని. ఇది కేవలము శారీరకంగానే కాదు, కానీ ఆత్మీయంగా పడిపోయిన స్థితిలో ఉండి, నేను దేవునికి దూరంగా ఉన్నాను, నా ప్రార్థన దేవుడు లక్ష్య పెట్టడం లేదని ఎంతమంది అయితే నిరాశలో ఉన్నారో, పాపంలో పడిపోయిన స్థితిలో ఉన్నారో, ఈ విడిచిపెట్టలేని పాపమును బట్టి నేను నా భార్యను మోసం చేస్తున్నానని అనుకుంటున్నారేమో. ఇప్పటికైనా నీవు క్షమాపణ అడిగి, అయ్యా ఈ పాపము నుండి నన్ను విడిపించండి అయ్యా, నేను విడిచిపెట్టలేకపోతున్నాను, నాకు శక్తి లేదని దిక్కులేని చూపు దేవుని వైపు చూస్తే దేవుడు అద్భుతకరమైన విషయాన్ని నీకు ఇవ్వబోతున్నారు. ఒకవేళ నీ పాపమును బట్టి నీ భర్తను మోసం చేస్తున్నావేమో, నీ బిడ్డలు మోసం చేస్తున్నావేమో, మరి ముఖ్యంగా దేవుని నువ్వు మోసం చేస్తున్నావేమో, దేవుడు చూడడం లేదులే అని దేవునికి దూరంగా తప్పిపోయిన స్థితిలో తిరుగుతున్నావేమో. అయినా పర్వాలేదు, ఇప్పటికైనా నీవు దేవుని దగ్గరకు వస్తే, ఆయనను క్షమాపణ అడిగితే, అయ్యా నా హృదయం ఘోరమైన వ్యాధితో నిండిపోయింది, ఈ వ్యాధి కలిగిన హృదయాన్ని స్వస్థపరచండి, నన్ను క్షమించండి, నన్ను పరిశుద్ధపరచండి అని దిక్కులేని చూపు దేవుని వైపు నువ్వు చూస్తే ఆయన వెంటనే నీ వైపు తిరిగిపోతాడు. ఆయన చూపు నీ మీద పడుతుంది, నిన్ను అద్భుతకరంగా విడిపిస్తాడు, నీకు పరిశుద్ధమైన జీవితాన్ని అనుగ్రహిస్తాడు. ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా
ఏ కోలేని స్థితిలో నీవున్నా నీవు ఆయన వైపు చూస్తే నీ ప్రార్థనను నిరాకరింపక నీ వైపు తిరుగుతాడు, నిన్ను విడిపిస్తాడు. ఒకవేళ నీవు మనుషుల దృష్టిలో దీనుడివి కావచ్చు, దరిద్రుడివి కావచ్చు, పాపాత్ముడివి కావచ్చు, ఏమీ లేని వాడవు, ఏమీ లేని దానవు కావచ్చు. నాకేమీ లేదు కదా, ఇక నన్ను ఎవరు పట్టించుకుంటారు, నా వైపు ఎవరు చూస్తారు, నన్ను ఎవరు అర్థం చేసుకుంటారు, నా మొర ఎవరు వింటారని నువ్వు అనుకోవద్దు. నీవు ఆయన వైపు దిక్కులేని చూపు చూస్తే ఆయన నిన్ను నిరాకరించడు. ఆయన నీ వైపు తిరుగుతాడు, నీ ప్రార్థన వైపు తిరుగుతాడు. బైబిల్ గ్రంథంలో పుట్టుకతోనే గుడ్డివాడైన భర్తిమేయను చూస్తాం. దిక్కులేని వాడుగా ఉన్నాడు, దరిద్రుడుగా ఉన్నాడు, చూపు కూడా లేనివాడుగా ఉన్నాడు. పుట్టుకతోనే గ్రుడ్డివాడని మాకెందుకు పనికొస్తాడని తల్లిదండ్రులు విడిచిపెట్టారు, బంధువులు విడిచిపెట్టారు. నా అనేవారెవ్వరూ లేరు, స్నేహితులు లేరు, అతని వైపు చూచేవారెవరూ లేరు. అయితే ఒకరోజు యేసుప్రభువారి ప్రేమను గురించి విన్నాడు, ఆయన శక్తిని గురించి విన్నాడు. అందరి చేత వెలివేయబడిన వారిని ఆయన ఏ విధంగా ప్రేమిస్తున్నాడో విన్నాడు. ఆయన నేను కూడా కలుసుకుంటే బాగుండును, ఆయన నాకు కనబడితే బాగుండునని ఆయన కొరకు ఎంతగానో ఎదురు చూస్తూ ఉండగా ఒకరోజు భిక్షమెత్తుకుంటూ ఉంటే యేసుప్రభువారు అటువైపు వెళుతున్నారని విన్నాడు. ఇక ఎవ్వరిని పట్టించుకోలేదు. నాలాంటి వారిని ప్రేమించేవాడు, నన్ను స్వస్థపరచగలిగిన శక్తి కలిగిన ప్రభువు నేను కలుసుకోబోతున్నాను. ఇక ఈ గిన్నెతో నాకు పని లేదు, ఇక ఈ బట్టతో నాకు పని లేదని వాటిని విసిరివేశాడు. విశ్వాసంతో దావీదు కుమారుడా నన్ను కరుణించని బిగ్గరగా ప్రార్థిస్తున్నాడు. అయితే ఆ జనసమూహంలో ఎవ్వరూ అతను పట్టించుకోవడం లేదు, శిష్యులు పట్టించుకోవడం లేదు. చూచిన వారు గట్టిగా అరవద్దని గట్టిగా వారిని గద్దిస్తూ ఉన్నారు. అయితే అతడు మరి ఎక్కువగా కేకలు వేస్తున్నాడు. దావీదు కుమారుడా నన్ను కరుణించని దిక్కులేని చూపు చూచాడు ప్రభు వైపు. ఆ స్వరము ప్రభువుకు వినబడేంత వరకు కూడా పిలిచాడు, ఆగిపోలేదు. ప్రభు ఆ స్వరాన్ని వినగానే అంత జనసమూహం మధ్యలో అతని ప్రార్థన వైపు తిరిగారు, అతని మొరను విన్నారు. వెంటనే అతని దగ్గరకు వచ్చి ఆయనను ముట్టి స్వస్థపరిచారు. చూడండి, ఆయనకు ఏ భేదం లేదు దేవుని బిడ్డలారా. ఆయన నీ స్టేటస్ని చూడడు, ఆయన నీ చదువుని చూడడు, ఆయన నీ ఉద్యోగాన్ని చూడడు, ఆయన నీకు కలిగిన దేనిని చూడడు. కానీ నీవు ఏ స్థితిలో ఉన్నా, నీవే పరిస్థితిలో ఉన్నా, ఏ కండిషన్లో ఉన్నా, నీవెంత దిక్కులేని స్థితిలో ఉన్నా, నీవెంత దేని స్థితిలో ఉన్నా ప్రభు వైపు దిక్కులేని చూపు నీ వైపు దిక్కులేని చూపు చూస్తున్నానయ్యా, ఇక ఈ లోకం వైపు నేను చూడనయ్యా, నీవే నాకు దిక్కయ్యా, నీవే నాకు ఆశ్రయమయ్యా అని ఆయన వైపు చూస్తే నీ ప్రార్థన వైపు తిరుగుతాడాయన. నీ దగ్గరకంటూ వస్తాడు, నీ ప్రతి పరిస్థితి నుండి నిన్ను దాటిస్తాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ మీ జీవితం గందరగోళంగా ఉందా, నీ ఆత్మీయతలో, నీ శారీరక విషయాల్లో, నీ ఆర్థిక విషయాల్లో, నీ బిజినెస్ విషయంలో, నీ జాబ్ విషయంలో, నీ కుటుంబ విషయంలో, నీ పిల్లల విషయంలో, నీ భర్త విషయంలో, నీ భార్య విషయంలో ఏమి అర్థం కాని పరిస్థితిలో నీవు ఉన్నావా, ఏమవుతుందో తెలియని పరిస్థితిలో నీవు ఉన్నావా, అయితే భయపడొద్దు. అన్నిటినీ మర్చిపోయి, ఈ లోకాన్ని మర్చిపోయి, నీ శ్రమలను మర్చిపోయి, వాటికంటే శక్తి కలిగిన దేవుని వైపు నేను చూస్తున్నానని, దిక్కులేని చూపు చూస్తున్నానయ్యా, నీవు నిరాకరించే దేవుడు కాదయ్యా అని ఆయన వైపు నువ్వు చూస్తే, నువ్వెప్పుడైతే పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, విరిగి నలిగిన హృదయంతో ఆయన వైపు చూస్తావో ఆయన వెంటనే నీ వైపు తిరుగుతాడు, నిన్ను చూస్తాడు, నీ దగ్గరకు వస్తాడు. నీ జీవితంలో నీవు కలిగి ఉన్న ప్రతి శ్రమ నుండి విడిపిస్తాడు. ఆత్మీయంగా లేవనెత్తుతాడు, శారీరకంగా లేవనెత్తుతాడు, ఆరోగ్యపరంగా లేవనెత్తుతాడు, మానసికంగా లేవనెత్తుతాడు, ఆర్థిక విషయాల్లో లేవనెత్తుతాడు. నీవే శ్రమ కలిగి ఉన్నవా ప్రతి విషయంలో కూడా నిన్ను లేవనెత్తబోతున్నాడు. ఈ వాగ్దాన్ని నమ్ముతున్న వారందరూ కూడా ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? ప్రార్థన చేద్దాం. తండ్రి నీకు వందనాలు. గతించిన వారమంతా మాకు తోడుగా ఉన్నారు. ఈ నూతన వారంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టారు. ఈ పునరుత్థాన దినమున నేను స్తుతించే గొప్ప భాగ్యం ఇచ్చినందుకు నీకు స్తుతులు తండ్రి. ఈ వారమంతా మా ఆత్మీయులందరికీ తోడై ఉండండి. ఈరోజు వాగ్దానం చేశారు, నేను మీ ప్రార్థన వైపు తిరుగుతున్నానని. తండ్రి, ఎంతమంది దిక్కులేని చూపుని వైపు చూస్తున్నారో, ఎంతమంది విరిగి నలిగిన హృదయంతో ప్రార్థిస్తున్నారో, ప్రతి ఒక్కరిని ఇప్పుడే ముట్టండి నాయనా. ప్రతి ఒక్కరి జీవితంలో ఇప్పుడే కార్యములు ప్రారంభించండి అయ్యా. వారి జీవితంలో ఉన్న ప్రతి భయంకరమైన పరిస్థితులను విడిపించండి. ఏ విషయాన్ని గురించి వారు దిక్కు లేకుండా ఉన్నామనుకుంటున్నారో, ఇక ఏ సహాయము అందని పరిస్థితిలో ఉన్నారో, ప్రతి పరిస్థితిని మీరు టేకప్ చేయండి. ప్రతి పరిస్థితిలో మీరు జయము దయచేయండి.
ప్రతి విషయాన్ని కూడా మీ చేతుల్లోకి తీసుకొని మీరు నడిపించండి. అనేక మంది బిడ్డలు వారి ప్రార్థన విన్నపం మాకు తెలియజేస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరు చెప్పును జ్ఞాపకం చేసుకోనండి. ఆత్మీయంగా పడిపోయిన వారిని లేవనెత్తండి, శరీరంగా పడిపోయిన వారిని లేవనెత్తండి అయ్యా. మానసికంగా నలిగిపోతున్న ప్రతి బిడ్డను కూడా లేవనెత్తండి. అనారోగ్యంతో నలిగిపోతున్న వారికి స్వస్థతనివ్వండి. ఆర్థిక బంధకాల్లో ఉండి ఎంతో ధనాన్ని ఇతరుల చేతిలో నష్టపోయిన వారికి తిరిగి రెస్టోర్ చేయండి. నైనా కోర్టు కేసెస్లో నలిగిపోతున్న బిడ్డలు లేవనెత్తండి అయ్యా, విడిపించండి అయ్యా. గృహాలు లేని బిడ్డలకు చక్కటి గృహాలు దయచేయండి తండ్రి. గృహాలు కట్టుకుంటున్న వారికి మీరు తోడుగా ఉండి నడిపించండి నైనా. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరికీ మీరు తోడే ఉండండి నాయన. అద్భుతకరంగా వ్రాయడానికి నీ జ్ఞానాత్మను దయచేయండి. ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు చక్కటి రిజల్ట్స్ దయచేయండి. ఎవరైనా ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉంటే మీరు తోడుగా ఉండి నడిపించండి. గర్భఫలం లేని బిడ్డలందరినీ కూడా ముట్టండి నాయన, అద్భుతం చేయండి. వివాహం కాని బిడ్డలందరి జీవితాలు అద్భుతాలు చేయండి. ఉద్యోగాలు లేని వారి జీవితాలు అద్భుతాలు చేయండి. ట్రాన్స్ఫర్స్ కోసం ఎదురు చూసిన బిడ్డలకు ట్రాన్స్ఫర్స్ దయచేయండి. ప్రమోషన్స్ కోసం ఎదురు చూసిన బిడ్డలకు చక్కటి ప్రమోషన్స్ దయచేయండి. వ్యాపారాలను అభివృద్ధి చేయండి. వ్యవసాయాలను దీవించండి. చేతి పనులను దీవించండి. ప్రత్యేకంగా ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ చేతులు పెడుతున్నాం తండ్రి. ఈ సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండి నడిపించండి. ఇది మనం ప్రారంభిస్తూ ఉండగా రోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండండి. వారు వేసే ప్రతి అడుగులో మీరు తోడుగా ఉండి ఈ వారమంతా వారి చేపట్టి నడిపిస్తారని నీ బలమైన చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ మాటలు వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, నేనెందుకు పనికిరాను, నేను దిక్కులేని వాడని అనుకుంటున్నావు కదా, ఎందుకు పనికిరాని దాన్ని అనుకుంటున్నావు కదా. దేవుడు నీతోనే మాట్లాడారు. నీ ప్రార్థన వైపు తిరిగాడు. ఇక భయపడొద్దు. నేను ఈ వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నాను, ఈ మాటలు నా కొరకే అని చెప్పండి. ఈ వాగ్దానం నా కొరకే అన్నవారు ఆమెనని చెప్పండి. మీ ఇష్టాన్ని తెలియజేస్తూ తప్పక లైక్ చేయండి. మీకు అనుకూలమైతే మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి. షేర్ చేస్తూ దేవుని వాక్య పరిచర్యలో పాలు పొందుతున్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే మరల రేపు అందరం కలిసి ఆయన స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.